ఫ్రెండ్స్, సినీ హీరో, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలి మీద అనేక మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన ఇంటిపై ఒకటికి 2 సార్లు దాడులు జరిగిన తర్వాత ఈ వ్యవహారం అంతా రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారాన్ని, ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు సహేతుకంగా లేవన్న మాట ఒక పక్క నుంచి వినపడుతుంటే, ఆయన మనోభావాలను, ఆయన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఆయనకు ఉందని మరికొంతమంది వాదిస్తున్నారు. అంటే ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పుకోవచ్చు, అవి సహేతుకమా కాదా, వాటిలో వాస్తవికత ఎంత, అవి చట్టం ముందు నిలబడతాయా లేదా అన్నది కోర్టులో తేలేటువంటి అవకాశం. కానీ వాటిని తప్పుబట్టి వాటిపైన కూడా ఇంత హంగామా సృష్టించాలా, ఇంత హంగామా అవసరమా అనేది మరొక వాదన. అయితే ఆయన ఇంటిపై నిన్న జరిగినటువంటి దాడి కాకుండా అదే జేఏసీ ఈరోజు ఉదయం కూడా అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసింది. మరికొందరు ఆయన ఇంటిపై రాళ్లు విసరటం కానీ, టమాటాలు, కోడిగుడ్డు విసరటం కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేయటం కానీ జరిగింది. నిన్న 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినటువంటి జేఏసీ నాయకులు ఈరోజు ₹1 కోటి ఇవ్వాలని కోరుతున్నారు. సరే, అది 1 కోటా 2 కోట్ల, లేకపోతే కోర్టు తేల్చినంత ఇవ్వటమా, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయన పైన కాంగ్రెస్ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోంది, అనుచితమైనటువంటి ఒక వ్యవహార శైలిని ప్రదర్శిస్తోంది అని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ భావిస్తున్నాయి. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఇదే వైఖరితో మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులు ఇదే వైఖరితో మాట్లాడారు. మరికొంతమంది రాజకీయ నాయకులు ముందుకెళ్ళి నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల్లో, కుర్రాళ్లలో, యువకుల్లో 4-5 రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులుగా మరి చూపిస్తూ అందుకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా ప్రదర్శించారు. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం తర్వాత ఇంత హంగామా జరగడాన్ని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి చాలా విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేయబోయే ముందే, ఆయన ప్రకటనకు ముందే పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి పూర్తి సాక్ష్యాధారాలతో కూడిన 10 నిమిషాల నిడివి గల వీడియోని తయారు చేశారు. అది 4-5 రోజుల ముందే ఈ వీడియో ఎడిటింగ్ అంతా జరిగింది. దాంట్లో స్పష్టంగా 3 కార్లలో అల్లు అర్జున్ కుటుంబం సంఖ్య థియేటర్కి రావడం, ఆ వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకమైనటువంటి లేదా ఆయన సంబంధించినటువంటి మరి బాడీ గార్డ్స్, బౌన్సర్లు ఎంత అనుచితంగా ప్రవర్తించారన్నది స్పష్టంగా దాంట్లో కనపడింది. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని తమ చేతులకు తీసుకొని ఎవరూ కూడా వ్యవహరించలేరు. అక్కడ పోలీసు ఉన్నప్పుడు పోలీసు సహకారం తీసుకోవాలి, లేదా పోలీసులకు ఏదన్నా ఉంటే తెలియజెప్పాలి, లేదా పోలీసులు అనుమతించకపోతే అక్కడికి రాకూడదు. కానీ ఇవన్నీ కాకుండా బౌన్సర్ల సాయంతో మరి అల్లు అర్జున్ ఈ వ్యవహారాన్ని అంతా నడిపించాలనుకోవడమే ఈ మొత్తం ఎపిసోడ్కి కారణంగా కనిపిస్తోంది. బౌన్సర్ల అత్యుత్సాహం, వాళ్ళు ప్రజల్ని లేదా అక్కడికి వచ్చిన అభిమానుల్ని తోసేసిన తీరు, అదీ కాకుండా అల్లు అర్జున్ బాల్కనీలోకి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీలోకి వెళ్ళినప్పుడు ఆయన గేట్లు మూసేయమని చెప్పటం స్పష్టంగా కనపడింది వీడియోలో. గేట్లు మూసేసిన తర్వాత
ఆయన దగ్గరికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి పైకి ఎక్కి బాల్కనీలోంచి మరి అర్జున్ని కలవాలనుకున్నప్పుడు గ్రిల్ విరిగిపోయి మొత్తం కుప్పకూలినటువంటి పరిస్థితి, దాదాపు 30-40 మంది కింద పడ్డ పరిస్థితి. అప్పుడు కింద బాల్కనీలో ఉన్నటువంటి ఒక మహిళ మరి స్పృహ తప్పి కోల్పోయారు, తర్వాత చనిపోయారు. ఆమె కుమారుడు ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్న మరి సినిమా హాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ స్పందించకపోవడంపైనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కనబడుతున్నాయి. మొదట స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఒక సిఐ స్థాయి అధికారి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఇంత జరిగింది, ఇంత గందరగోళంగా ఉంది, మీ రక్షణ కూడా మాకు అవసరం కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవడం చెప్పిన, సినిమా ఆశాంతం చూసే నేను బయటకు వస్తానని చెప్పినప్పుడు డీసీపీ స్థాయి అధికారి అక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ని హెచ్చరించారు. 15 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది అని. సో అప్పుడు అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోయారు. అప్పటికే సినిమా దాదాపు ఇంటర్వెల్ తర్వాత భాగం కూడా నడుస్తోంది అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ని, వీడియో ఫుటేజ్ని పోలీసులు ఒక క్యాప్సూల్గా తయారు చేసి విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని పోలీసులు విడుదల చేశారు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అక్కడ జరుగుతున్న గందరగోళం, తొక్కిసలాట, లేదా ఒక మహిళ మృతి చెందడం, లేదా బాలుడు ఆసుపత్రి పాలు కావడం, ఈ విషయాలన్నీ తెలియజేసి అల్లు అర్జున్ని బయటికి పంపించిన ఆయన బయట మళ్ళీ ర్యాలీగా ప్రదర్శనగా చేతులుపుతూ మరి ఓపెన్ టాప్ కారులో వెళ్ళడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు, తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే ఒక పక్క ఇంత జరుగుతున్న ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన స్పందన పూర్తి మరి అనుచిత రీతిలో ఉంది, సమంజసంగా లేదన్నది చాలా మంది మాట్లాడుతున్న మాట. అంతేకాకుండా పోలీసులు నా దగ్గరికి రాలేదు, నాతో ఏం చెప్పలేదు అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట సిఐ వెళ్ళి మాట్లాడారు, ఆ తర్వాత డీసీపీ స్వయంగా వెళ్ళి మాట్లాడారు. సో ఈ దశలో ఇలాంటి అబద్ధాలు చెప్పడం కూడా కరెక్ట్ కాదనడం. రెండోది, అక్కడ మహిళ తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపోవడం, తర్వాత మరణించడం, పిల్లవాడు ఆసుపత్రి పాలు కావడం, ఈ వ్యవహారం అంతా కూడా ఆయన కళ్ళ ముందే జరిగింది, ఆయనకి తెలుసు. మొత్తం అది హాల్లో ఉన్నటువంటి వారందరికీ కాకుండా బయట కూడా ఈ వ్యవహారం అంతా తెలిసిన ఎందుకు అంత అహంభావపూరితంగా మరి వెళ్ళిపోవడం, కనీసం ఎవరు చనిపోయింది, ఎవరు ఏం జరిగిందని తెలుసుకోకపోవడం కూడా తప్పుగా భావిస్తున్నారు. అయితే ఈ తప్పుకు కోర్టు ఏ రకమైన శిక్ష విధించబోతోందో కోర్టులో తేలేటువంటి అవకాశం. కానీ దీనికి ప్రజలు లేదా కొన్ని వ్యవస్థలు నేరుగా నిర్ణయాలు తీసుకొని ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం కానీ లేదా అతిగా విమర్శలు చేయటం కానీ తప్పు పద్ధతి అని ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. ఎందుకని ఈ రకంగా భిన్నమైనటువంటి వార్తలు వినపడుతున్నాయంటే, గతంలోనే సస్పెండ్ అయ్యి అవినీతి కేసులో సస్పెండ్ అయ్యి సస్పెన్షన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి తన అసహనాన్ని లేదా తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటూ ఆయన అల్లు అర్జున్ పైన వ్యక్తిగతంగాను అలాగే సినిమా పైన, ఆయన తీసినటువంటి సినిమా పైన తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఇంతదాకా వచ్చేలా చేయడం, ఇదంతా సమంజసం కాదని ఆయన పైన శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాల నుంచి తెలుస్తోంది. మనం నిన్న చూసాం, విష్ణుమూర్తి దాదాపు ఒక రాజకీయ నాయకుడిగానే ఆయన మాట్లాడాలన్నది పోలీస్ వర్గాల నుంచే వినపడుతున్నటువంటి మాట. అయితే పోలీస్ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాత్రం మొత్తం జరిగిన వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇవ్వటం,
అలాగే ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడించడం, ఇవన్నీ కూడా కేసులో ఉన్నటువంటి బలమైన సాక్ష్యాలను తెలియజేస్తున్నాయన్నది మరో మాట. ఇక్కడ వీటన్నిటినీ పక్కన పెడితే, ఎందుకంటే కేసు పూర్వపరాలు, మంచి చెడు, లేదా కేసులో మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ కోర్టు తెలుస్తుంది. వీటిపైన ఎవరు మాట్లాడటానికి వెళ్ళారు. కానీ దీని మీద రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు మాత్రం పూర్తిగా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా స్పందించినట్టు కనబడుతోంది. ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ లేదా బీఆర్ఎస్, ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఒక పక్క కాంగ్రెస్ మీద బీఆర్ఎస్, బీజేపీ దుమ్మెత్తిపోస్తున్నప్పుడు, మరో పక్క తెర వెనుక బీఆర్ఎస్ ఉంది లేదా బీజేపీ ఉంది, తమను డీఫేమ్ చేయడానికి ఈ రకమైన చర్యలు చేపట్టాయని కాంగ్రెస్ వాదిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ ఈ సంఘటన తర్వాత ఒక స్థూలంగా మొత్తం మంత్రులతో సహా అందరూ కూడా ఒక ఏక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. ఏకాభిప్రాయంతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోలీసులు అందజేసినటువంటి ఫుటేజ్ తర్వాత దానికి స్పష్టమైనటువంటి ఒక రూపిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అధికారులు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఆయన ఖచ్చితంగా మాట్లాడారు. దాన్ని సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ కొంత సంయమనం పాటించి ఉంటే బాగుండేది. ఇమ్మీడియట్గా స్పందించి ఆ రాత్రి మీడియా ముందుకు వచ్చి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించడం, డెమోక్రసీలో ఎవరికైనా హక్కు ఉంది, తమను తాము సమర్థించుకోవడం లేదా తమ వర్షం చెప్పుకునే హక్కు ఉంది. కానీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టేలా మాట్లాడటం మటుకు అది సహించరాని విషయంగా భావించారు. దాని మీదనే ఇంత రచ్చ, స్పందన జరిగింది. లేకపోతే ఎందుకంటే తనతో పోలీసు అధికారులు ఎవరు మాట్లాడలేదు లేదా తనకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు అంటాం పూర్తిగా తప్పు. ఎందుకంటే ఇంత గందరగోళం జరిగి, తొక్కిసలాట జరిగి, ఒక మహిళ మృతి చెంది, ఒక చిన్న పిల్లవాడు ఆసుపత్రి పాలై, ఇంత జరిగితే తెలియకుండా నాకు తెలియకుండా ఇవన్నీ జరిగాయంటాం పూర్తిగా అబద్ధం, అసంబద్ధం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. దీనిపైన ఆయన స్పందన సరైన రీతిలో లేదు, తగిన రీతిలో లేదు. ఖచ్చితంగా తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి అబద్ధాలు కనుక చెప్తే తప్పకుండా కోర్టులో ఇవన్నీ నిలబడవు, అవి శిక్షార్హమైనవిగా పరిగణించాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలుసు కానీ నేను ఎంత సీరియస్ అనుకోలేదు అని ఉంటే బాగుండేది. అక్కడ జరిగిన ఘటన నా దృష్టికి వచ్చింది కానీ నేను ఇంత సీరియస్ అనుకోలేదు అని చెప్పుంటే కొంతవరకు సమంజసంగా ఉండేది. కానీ అంత కాకుండా అసలు నాకు తెలియదు, నాకు పోలీసు అధికారులు ఎవరు చెప్పలేదు అనడంతో ఆయనకి సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులు సాక్ష్యం ఇస్తున్నారు. అంతేకాకుండా మొత్తం విషయం ఆయనకు తెలుసన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే బాల్కనీ గ్రిల్ కూలి మొత్తం 40-50 మంది కింద పడిపోయారు. హయ్యర్ బాల్కనీలోంచి లోయర్ బాల్కనీలో కింద పడిపోయారు. కింద పడ్డప్పుడు మొత్తం అక్కడ గందరగోళం ఏర్పడింది. ఆ స్థితిలోనే మహిళ కుప్పకూలిపోయింది, ఆమె చనిపోయింది. ఇంత జరిగితే తెలియకుండా ఉంటుందా థియేటర్లో? రెండోది, పోలీసు అధికారులు చెప్తున్నది మేము స్పష్టంగా బందోబస్తు ఇవ్వలేము అని చెప్పాము. చెప్పినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్నది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా ఈ వ్యవహారం ఒక రాజకీయ టర్న్ తీసుకొని, రాజకీయ రంగు పులుముకొని చివరికి ప్రాంతీయవాదం దాకా వెళ్ళడానికి ఒక డీసీపీ, సస్పెండ్ అయినటువంటి డీసీపీ స్థాయి అధికారి మాట్లాడిన మాటలే కారణం. అంతేకాకుండా 1-2 సార్లు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరగడమే కారణం. సో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పందన అభినందనీయం. ఎందుకంటే ఆయన వెంటనే స్పందించి మరి పోలీస్ అధికారులను ఆదేశించారు, డీజీపీని కూడా ఆదేశించారు,
హై సెక్యూరిటీ ఇవ్వాలి, ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళకి వాళ్ళ గృహాలకి ఇవ్వాలని ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇది నిజంగా అభినందనీయం. కానీ పోలీస్ యంత్రాంగం ఏం భావిస్తోంది, పోలీస్ అధికారులు ఏం భావిస్తున్నారు, లేదా సినీ పరిశ్రమ ఏం భావిస్తోంది? సినీ పరిశ్రమ ఒకంత అసలు ఊహించని పరిణామానికి అవాక్కైపోయింది, అచేతనంగా మారిపోయింది. లేకపోతే ఇంత గందరగోళం జరుగుతుంటే సినీ పరిశ్రమ పెద్దలందరూ బయటకు వచ్చి ఇటు ప్రభుత్వానికి అటు అల్లు అర్జున్కి మధ్య ఉన్నటువంటి ఒక రిఫ్ట్ని మరి సమన్వయంతో సరిదిద్దే ప్రక్రియ కూడా చేపట్టలేదు. చూడాలి, ఇప్పటికైనా ఆ రకమైనటువంటి ఏదైనా ఒక వాళ్ళ మధ్య సమన్వయం కుదిర్చి ఆ రిఫ్ట్ని సద్దుమణిగేలా చేస్తారేమో చూడాలి.